హాయ్, ఈరోజు మనం ఈ వీడియోలో మన శరీరానికి నీటి ప్రాముఖ్యత గురించి చూద్దాం. అదేంటండి, నీరు గురించి కూడా ఆలోచించాలా? ఎస్, చాలా మంది ఇదే అనుకుంటారు. నీళ్ళ గురించి కూడా ఆలోచించడం ఏంది, నేను తాగుతూనే ఉన్నాను కదా అనుకుంటారు. బట్ ఈరోజు కొంచెం విపులంగా చూద్దాము. వాస్తవానికి మన భూమి ఎలాగైతే ఉందో, అంటే 30% నీటితో నిండి ఉన్నట్టు మన శరీరం కూడా 60% కంటే ఎక్కువ నీటితోటి నిండి ఉంటుంది. మరి నీరు శ్వాస ద్వారా, మలమూత్రాల ద్వారా ప్లస్ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. మరి మళ్ళీ ఆ నీళ్లు నింపకపోతే మనకి ఏమవుతుంది? అసలు ఎక్కడి నుంచి మనకు వాటర్ మొత్తం ఎక్కడెక్కడ మనకు అవసరం ఉంటుంది అనేది మనం కొంచెం విపులంగా చూద్దాం. మొట్టమొదట మనం నీళ్ళు తీసుకొని నోట్లో పోసుకోగానే ఏమవుతుంది? మన నోటిలో సలైవా అనేది తయారవడానికి ఈ నీళ్ళే ప్రధానంగా ఉపయోగపడతాయి. మరి సలైవలో మన తినే ఆహారాన్ని అరగడానికి, లేదంటే మన నమిలి చిన్న చిన్నగా చేయడానికి, లోపలికి వెళ్ళడానికి, అరగడానికి ఉపయోగపడే ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్స్ అనేటివి ప్రధాన భాగం అనేది సలైవాలో ఉంటాయి అన్నమాట. సో అలా సలైవాకు ఉపయోగపడుతుంది. ఇక మరొక చోట చూస్తే, మనం మార్నింగ్ బయటకు వెళ్తాము, ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ఏమవుతుంది, మన శరీరము చెమట ద్వారా బాడీ నుంచి నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి, లేదా బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. అలాంటి సమయంలో కనుక మనం నీళ్లు తాగలేదు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. అంటే మన కండరాల పైన, మన బ్రెయిన్ పైన, మన మొత్తం బాడీ పైన, మన బాడీ ఫంక్షన్ పైన ప్రాబ్లం ఏర్పడుతుంది. మన బాడీ డీహైడ్రేట్ అసలు కానివ్వకుండా చూసుకోవాలి. డీహైడ్రేట్ అయిన కొద్దీ మనము నీళ్లు నింపుతూ ఉండాలన్నమాట. ఇది మనము నీళ్లు తాగినప్పుడు, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతాం కదా, ఇది కేవలము దాహం తీర్చడం మాత్రమే కాదు, మన బాడీలో ఉన్నటువంటి మొత్తం ఫంక్షన్ సవ్యంగా జరగడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది వాటర్ ద్వారా. మన బాడీలో ఉన్నటువంటి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, లేదా మన బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ బయటకు వెళ్ళడానికి కూడా ఈ యొక్క నీళ్ళే చాలా ప్రధానంగా పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకి మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత మనం అక్కడ ఫ్లష్ నొక్కితే నీళ్లు బయటకు వస్తాయి. ఎస్ ఆర్ నో? మరి అక్కడ ట్యాంకులో నీళ్లు ఉన్నప్పుడే కదా ఫ్లష్లోకి నీళ్లు బయటకు వచ్చేటివి. సో మనము బాడీలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్ళాలంటే మన బాడీలో ఈ ట్యాంకులో నీళ్లు లేకపోతే ఎలా వెళ్తాయి? అందుకని ఎప్పుడూ కూడా మనము నీళ్లు నింపుతూనే ఉండాలి. తాగినప్పుడల్లా ఒక గ్లాసున్నర తాగడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అయితే మనం తిన్న ఆహారం కానీ, తాగిన నీళ్ళు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడి నుంచి మన వ్యర్థ పదార్థాన్ని తీసివేయడానికి ఉపయోగపడుతుందని, ముఖ్యంగా కిడ్నీ, లివర్ల పైన ప్రధానంగా ఆ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మనం కిడ్నీకి ఫిల్టర్ చేస్తుంది కదా వాటర్ని. కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? సరైన విధంగా నీళ్లు తాగినప్పుడే కిడ్నీ స్టోన్స్ అనేటివి వస్తాయి. మన బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. మనం సరిగా ఆలోచించలేకపోతాము. ఒక్కొక్కసారి తలనొస్తుంది అని అంటారు. ఎందుకు అంటే, ఆ తలనొచ్చే వ్యక్తికి వెంటనే ఒక గ్లాసుడు కాకుండా 3-4 గ్లాసులు నీళ్ళు తాగిపించి కాసేపు ప్రశాంతంగా కూర్చోమని చెప్పండి, తలనొప్పి పోతుంది. అంటే అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటిది? డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా తలనొప్పిగా ఉంటుందనేది అర్థమవుతుంది. కాబట్టి మనము నీళ్లు మరి ఎన్ని తీసుకోవాలి? ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీళ్లు ప్రతి ఒక్కరు తాగాలి. ఒక బరువు ప్రకారం చూసుకుంటే కనుక, మీరు ఎన్ని కిలోలు ఉన్నారో ఆ బరువును చూసుకొని 20 కిలోలకు 1 లీటర్ చొప్పున నీళ్ళు తాగాలి. 20 కిలోలకు 1 లీటర్ అంటే మీరు 60 కిలోలు ఉన్నారనుకోండి, 3 లీటర్లు తాగాలి. ఒకవేళ మీరు ఎండలో పనిచేస్తారు, బయటకు వెళ్తారు, ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంది అన్నప్పుడు ఇంకో గ్లాసు 2 గ్లాసులు ఎక్కువ తాగినా నష్టమేమి ఉండదు. తక్కువ తాగకూడదు. మరి తాగే విధానం ఎలా? ఒకటిసారి గడగడ మొత్తం లీటర్ అంతా అలా తాగకూడదు. 1-2 గ్లాసులు అలా మాత్రమే తాగాలి తప్ప, ఒకటిసారి తాగినా కానీ మన బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ ప్లస్ ప్లాస్మా కూడా ఈ చెమట ద్వారా, నీటి ద్వారా, మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి చూడండి, ఒకసారి నీళ్ళు బాగా తాగానే మళ్ళీ మూత్రం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో, మన శరీరానికి అవసరమైనవి కూడా బయట కొట్టుకుపోతాయి. కాబట్టి అలా కాకుండా మన బాడీకి ఇనికేలాగా, సింక్ అయ్యేలాగా కొంచెం కొంచెం తాగాలన్నమాట. పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు. నైట్ తాగకూడదు. మళ్ళీ నైట్ నీళ్ళు తాగామనుకోండి, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి సాయంకాలం లోపు మన బాడీ కోట ఎంత అవసరమో బరువు ప్రకారము అన్ని నీళ్లు తాగేశారనుకోండి, చక్కగా ఉంటారు. సో ఈ నీటి విషయం గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు. మీకు నచ్చితే కనుక నాకు లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో వీడియోలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం.